వేదికపై ఉన్న పెద్దలు లూసి రామకృష్ణరావు గారు, అఖిల భారతీయ విద్యాభారతి ఉపాధ్యక్షులు, వారు ఈ చంద్ర సమారోహంలో మన మధ్య ఉండడం మన అదృష్టంగా భావించాలి. మరి అపారమైన జ్ఞానం ఉంది. కొన్ని దశాబ్దాలుగా టీచింగ్ లెర్నింగ్ అనే దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏడీపీ 2020 కానివ్వండి, ఎన్సీఎఫ్ కానివ్వండి, మన విద్యాభారతి వైపు నుంచి చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఇన్పుట్ ఇవ్వడం, ఎన్సీఆర్టీకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చాలా విషయాలు ఏడీపీ 2020లో ఎన్సీఎఫ్లో కూడా పొందుపరిచారు. అదేవిధంగా లక్ష్మణరావు గారు మీ అందరికీ బాగా పరిచయం, ఇంతకుముందు కూడా సెషన్ తీసుకున్నారు. దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి గారు చాలా విషయాలు మీకు చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందే లాస్ట్ బట్ వాళ్ళు ఎవరు మాట్లాడారు? రవీంద్రనాథ్. లాస్ట్ మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చింది కదా, ఫీడ్బ్యాక్లో లాస్ట్ కన్నా ముందు మాట్లాడిన అతను ఎవరు? మధువా కలదారు మీరేనా? నవీన్ చూడగానే నీకు డ్రామా గుర్తొచ్చింది. విజువల్ చేస్తారు కదా, లక్ష్మణరావు గారు చెప్తారు. ఎట్లా అలవాటు అయిపోతుందంటే విజిల్ వేస్తేనే వేస్తారు, లేకుండా ఎవరు పడుకొనే ఉంటాడు. ఏమైపోయిందో అనుకుంటారో ఆ విజిలేషన్ పక్కన వేస్తారు. హాస్య చూపించినందుకు చాలా బాగా చేశారు. నిన్న ప్రదర్శనలు కూడా చాలా బాగున్నాయండి. తర్వాత మీరు చెప్పిన విషయాలు ఇంకా బాగున్నాయి. చాలామంది చాలా సంతోషంగా చెప్పారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే రావడం కష్టంగా వస్తారు, 2-3 రోజులు ఇంకా కష్టం అనుకుంటాడు, దాని తర్వాత ఇష్టంగా ఉంటారు. పోయేటప్పుడు ఇంకా 4 రోజులు ఉంటే బాగుంటున్నారు అనుకుంటారు. చాలామంది అట్లే అనుకుంటున్నాను. చాలా సంతోషంగా మీరు బాగా నేర్చుకున్నారని అర్థమైపోతుంది. నేను ఎక్కువ టైం తీసుకుని పెద్దలు ఉంటారు, వాళ్ళు చెప్పేది మనకు వినాలా. ప్లస్ 4-5 మాటలే చెప్తాను. సెల్ఫ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్. ఓకే, దాంట్లోనే మీరు నేర్చుకున్న విషయాలు 3-4 నిమిషాలు చెప్తాను. సెల్ఫ్ స్పెల్లింగ్ ఏంది? SELF. ఒక్కొక్క లెటర్స్ ఒక 2-3 సెంటెన్స్ మాట్లాడాలి. ఓకే, సెల్ఫ్. ఇక్కడ మీరు నేర్చుకున్నది ఏంటి? మీరు ఎలా ఉండాలా? ఫస్టే మీకు ఆ విషయం మాట్లాడారు కదా, ఫస్టే మీకు మీరు అంతా ఆచార్యులు ఎలా ఉండాలా అనేది ఉమేశ్వర గారు మాట్లాడారు, చెప్తారు సెల్ఫ్. సో దాంట్లో డీటెయిల్స్ పోదు. ఇక్కడ చూడండి, అది వేరే వైపు ఉండకండి. ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ వైపు చూడాలి. ఓకే, వేరే మీ దృష్టి మరుగుతుంది. ఆ పక్కన ఏమున్నప్పుడు అటువంటి చూడదు. మీ పిల్లలు మీరు చెప్తా ఉంటే ఎటువంటి చూస్తే మీకు ఎక్కువ ఉంది కదా, అంతే కదా. సెల్ఫ్ అనేది ఫస్ట్ మీరు ఎలా ఉంటారు డీటెయిల్స్లో పోదు. 1-2 విషయాలు చెప్తాను. ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దట్ ది ఫస్ట్ థింగ్. యువర్ డైట్, యువర్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, డిసిప్లిన్, the focus on work, be happy, stress-free. Okay, all that it goes on. It's a big subject, but you have learned that. I don't want to go into that. So that is important. How you remain yourself healthy, take care of yourself, right? You details can go. Just next day what are exemplary. Allow that you should be a role model. మాతా సరస్వతి కానివ్వండి, మాతా శారద కానివ్వండి, మీలోనే ఉంటుందని గుర్తించాలి. గురువులోనే భగవంతుడు ఉంటాడు. పరబ్రహ్మ కన్నా పైన మన గురువులు గౌరవిస్తాం కదా. కానీ మనలో ఉన్నారు, భగవంతుడు మనలో ఉన్నారు, మాతా సరస్వతి మనలో ఉన్నారు, మాతా శారద మనలో ఉన్నారు అనేది మనకు నమ్మకం ఉండాలి. మనకు నమ్మకం లేకుంటే ఉండదు.
నాకు నమ్మకం. నమ్మకం ఒకటి సరిపోదు, అది గ్రహించగలగాలి. ఆ శక్తిని మనం బయటకు తీసుకురాగలగాలి, గ్రహించగలగాలి. ఆ శక్తి రావాలి బయటకు. ఇట్ హస్ టు మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్. హౌ ఇట్ విల్ మేనిఫెస్ట్? ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది? సాధన, కంటిన్యూస్ ప్రాక్టీస్, కంటిన్యూస్ ప్రాక్టీస్, డెడికేషన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే పంక్చువాలిటీ కాదు. ప్రతి పని మీరు ఇంతకు చాలా బాగా చెప్పారు లక్ష్మీరావు. ప్రతి పని మీరు చేసేది శ్రద్ధతోని, భక్తితోని చేస్తూనే ఉండాలా కంటిన్యూస్గా. ఒకరోజు చేశాను, చాలా రోజులు అంటే లాభం లేదు. డిసిప్లిన్. సో డిసిప్లిన్ కనుక కంటిన్యూస్గా మీరు చేసే పని చేస్తూ ఉంటే యూ విల్ రీచ్ వెరీ వెరీ హై లెవెల్స్. మీరు ఊహించినంత లెవెల్కి వెళ్ళిపోతారు. రోల్ మోడల్. ఈ రోల్ మోడల్లో ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. ఇంతకుముందు మీరు చెప్పారు, కొంతమంది ఆచార్యులు తలుచుకున్నారు ఇక్కడ, అవునా? ప్రత్యేకంగా ఎందుకు తలుచుకున్నారు? చాలా ఓపికగా చెప్పారు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు అన్నారా లేదా? ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారా మీరు? మరి మీరు అందరూ అలాగే ఉండాలి కదా. మీ పిల్లలట్లే తెలుసుకుంటారు, మీ స్టూడెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఈ టీచర్ వల్ల ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాం, ఈ టీచర్ వల్ల మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్నాం, మ్యాథ్స్లో ఫస్ట్ వస్తున్నాను, బాగా చదువుకుంటాడు అంటే ఈ టీచరే నాకు నేర్పించింది. నేను కొన్ని పనులు చేసేవాడిని, చదువుకి శ్రద్ధ ఉండకపోయేది, ఈ టీచర్ నాకు బాగా చెప్పింది, నీకు చాలా శక్తి ఉంది, రాను బాగా పైకి రాగలుగుతావు, నేను ఫోకస్ చేయాలి, అక్కడి నుంచి మారిపోయాను. చాలా మంది చెప్పిన వాళ్ళు ఉంటారు. సో టీచర్ కెన్ మౌల్డ్ a student in such a way that student can emerge like anything to become a great person. Every student has that power, great power in them, but the teacher is the one who should steer in the right direction. That is what you can do. మీ అందరిలో పవర్ ఉంది, పిల్లల్ని ఎలా బయట తీసుకురావచ్చు అనేది. Believe in that and have discipline. You are all incarnation of Mata Saraswati, Mata Sharada. Remember that you have that power in you. That is what is exemplary. What is the next one? Learning. Help us. What to learn, how to learn, what pedagogy you should use, what is the teaching and learning methodology, what we call as pedagogy. All that is important. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అర్జునులు నేర్చుకోవాలన్నా కుతూహలం, లైఫ్ లాంగ్ ఉండాలని. నేర్చుకోవాలా అనేది ఇట్ షుడ్ బి లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ ఇన్ ద టీచర్స్ అండ్ దే షుడ్ ఇన్కల్కేట్ ద సేమ్ థింగ్ ఇన్ ద స్టూడెంట్స్ ఆల్సో. మీరు స్టూడెంట్స్లో కూడా మీరు కంటిన్యూస్గా నేర్చుకోవాలా అనే ఒక అలవాటు వాళ్ళు చేయగలిగితే ఇంకా అతనికి డిఫీట్ అనేది ఉంటుంది. This is always learning. He will definitely be successful in whatever he wants to do. So, మీలో రావాలా మీ స్టూడెంట్స్లో కూడా ఈ అలవాటు వచ్చేటట్టు ఉండాలి. You have to cultivate in them that urge to learn. They should be lifelong learners, lifelong learning. Okay. What is the next one? Yeah. And I am just referring to basic parts, fundamentals, concepts, basic concepts. ఇక్కడ మనం emphasize చేసేది ఏంటంటే one should be thorough in basic concepts, fundamentals. Basic concepts బాగా అర్థమైతే ఏదైనా అర్థం చేసుకోగలుగుతారు, ఏ సబ్జెక్ట్ అయినా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ నేర్చుకుని మళ్ళీ మర్చిపోతే వాళ్ళు చదవరాదు. ఓకే. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే కాన్సెప్ట్ అర్థం కావాలా, దాని అప్లికేషన్ తెలవాలా, దానిపైన తను సొంతంగా ఆలోచించగా సొంతంగా ఐడియాస్ రావాలా, ఐడియేషన్ నుంచి ఇన్నోవేషన్ వస్తుంది, ఇన్నోవేషన్ నుంచి ప్రోడక్ట్ వస్తుంది. మంచి ప్రోడక్ట్స్ రావడం వల్ల ఇట్ విల్ కంట్రిబ్యూట్ టు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ డెవలప్మెంట్. దట్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్. దట్స్ ద డైరెక్షన్ ఇన్ విచ్ వీ షుడ్ లీడ్. That's the direction which we should view. People should think innovatively. How can they think innovatively? Ideas. Ideas ఎట్లా వస్తాయి? Basic
అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఉంటేనే వస్తుంది, కాన్సెప్ట్ అప్లికేషన్ ఉంటేనే ఐడియాస్ వస్తాయి, ఐడియాస్ వస్తే ఇన్నోవేట్ చేయగలుగుతారు, ఇన్నోవేషన్ వస్తే కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. మీరు మార్నింగ్ యజ్ఞం దగ్గర సింధూరం రాస్తారు, ఆపరేషన్ సింధూరం. ఈ ఆపరేషన్ సింధూర్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటి? చాలా ముఖ్యమైన విషయం ఏంటి? ఎవరు అసలు మనం అనుకోలేదు, ప్రపంచం కూడా ఎవరు అనుకోలేదు. We have perfect, very good air defense. 100% accurate air defense మనం డెవలప్ చేసినాము. వాళ్ళ ఒక్క మిసైల్ కానీ డ్రోన్ కానీ పెనిట్రేట్ అయ్యి మన లోపలికి రాలేకపోయింది. 100% successful. We have developed that. And how that was possible? We have innovated that. Many people must have contributed, worked hard for scientists, they just worked hard for a long time. Many have contributed to that. And it is a surprise to the entire world how India can do this. Even Israel is also not 100% successful. One of the countries 100% successful. We have used our native technology, native knowledge, native wisdom to achieve that. We are having a fantastic capacity within us. So a teacher is the one who can really trigger that capacity in the students and make them to really work in that direction, make them to understand that they have tremendous power within them and continue to work on that. And for that, what is required is disciplined teachers, disciplined students. Discipline means continuously working as per the norms, not just coming in time and going in time. Continuously, you have to read or work, everything you have to do systematically and continuously you do